నమస్కారం. జాన్వరి 2026లో ఏమేం జరిగాయో కేవలం 5 నిమిషాల్లో తెలుసుకుందాం. ఈ నెలలోని ముఖ్యమైన విషయాలన్నిటినీ మీకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాం. మరి ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెల ఎలా గడిచింది? జాన్వరి నెలలో జరిగిన కొన్ని కీలకమైన నియామకాలు, విజయాలు, ఇంకా దేశవ్యాప్తంగా జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, మనం ముందుగా ఈ నెలలో జరిగిన ముఖ్యమైన నియామకాలతో మొదలుపెడదాం. ఆ తర్వాత దేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనల వైపు వెళదాం. ఇక చివరిగా మన రక్షణ రంగంలో వచ్చిన మార్పులు, సాధించిన విజయాల గురించి మాట్లాడుకుందాం. మొదటి సెక్షన్కొచ్చేశాం. ఈ జాన్వరి నెలలో నాయకత్వంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి. మరి ఆ బాధ్యతలు చేపట్టిన వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. చూడండి, మన భద్రతా దళాలు ఇంకా న్యాయ వ్యవస్థలో పలు కీలక నియామకాలు జరిగాయి. రవిశంకర్ ఛాబీ సిఆర్పీఎఫ్ డీఐజీగా, శత్రుజీత్ ఎస్ కపూర్ ఐటీబీపీ డీజీగా, అలాగే ప్రవీణ్ కుమార్ బీఎస్ఎఫ్ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనోజ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సంస్థల నినాదాలు. ప్రతి నినాదం వాటి లక్ష్యాన్ని, వాళ్ల స్ఫూర్తిని తెలియజేస్తుంది. సిఆర్పీఎఫ్ నినాదం సేవ మరియు విధేయత అయితే ఐటీబీపీది శౌర్యం, దృఢత, కర్మనిష్ఠ. ఇక బీఎస్ఎఫ్ నినాదం మరణం వరకు కర్తవ్యం. సరే, ఇక నియామకాల నుండి దేశవ్యాప్తంగా జరిగిన పెద్ద వార్తల వైపు మన దృష్టి సారిద్దాం. ఈ నెలలో ఏం జరిగాయో ఇప్పుడు చూద్దాం. జాన్వరి అనగానే మనందరికీ గుర్తొచ్చేది గణతంత్ర దినోత్సవం. ఈ ఏడాది 77వ గణతంత్ర దినోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈసారి థీమ్ ఏంటంటే వందే మాతరానికి 150 సంవత్సరాలు. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియన్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇక పరేడ్ విషయానికొస్తే సర్వీసెస్లో ఇండియన్ నేవీ, సిఏపీఎఫ్లో ఢిల్లీ పోలీస్ బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్గా నిలిచాయి. రాష్ట్రాల శకటాల్లో మహారాష్ట్ర శకటం ఉత్తమంగా ఎంపికైంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తోంది, 70,000. ఉత్తరప్రదేశ్లోని పట్టణ నిర్వహణలో ఈ సంఖ్య ఒక పెద్ద మైలురాయిని సూచిస్తుంది. అసలేంటిది? లక్నోలోని షివ్రీ ప్లాంట్లో రోజుకి ఏకంగా 700 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేస్తున్నారట. ఈ సామర్థ్యంతో రాష్ట్రంలో 100% వ్యర్థాలను శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా లక్నో నిలిచింది. ఇది పర్యావరణం వైపు వేసిన ఒక పెద్ద ముందడుగని చెప్పాలి. జనవరి నెలలో కొన్ని మొట్టమొదటిసార్లు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. హర్యానాలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం కాబోతోంది. కోల్కతా, గౌహతీల మధ్య దేశంలోనే మొదటి స్లీపర్ వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఇక రాజస్థాన్లోని బమన్వాస్ కంకర్ పంచాయతీ రాష్ట్రంలోనే మొట్టమొదటి పూర్తి సేంద్రియ పంచాయతీగా నిలిచింది. సరే, ఇప్పుడు మన దేశం దాటి ప్రపంచ వేదికపై భారతదేశం స్థానం ఎలా ఉంది, ఇతర దేశాల్లో ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు ఏవి అంటే, ఏ పాస్పోర్ట్తో వీసా లేకుండా ఎక్కువ దేశాలకు వెళ్లొచ్చో చెప్పే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 వచ్చేసింది. మరి ఈ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఏ దేశం ఉందనుకుంటున్నారు? సింగపూర్. అవును, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ పాస్పోర్ట్గా సింగపూర్ మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. టాప్లో సింగపూర్ ఉంది. సరే, మరి మన భారత పాస్పోర్ట్ ర్యాంక్ ఎంతో తెలుసా? మన దేశం ర్యాంకు 80. ఈ 2026 ఇండెక్స్లో భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే, ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు వాళ్లకి సోషల్ మీడియాపై ఆంక్షలు పెట్టారు. బల్గేరియా అధికారికంగా యూరోజోన్లో 21వ సభ్యదేశంగా చేరింది. ఇక మరో పెద్ద విషయమేంటంటే, అమెరికా డబ్ల్యూహెచ్ఓతో సహా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలిగింది. ఇప్పుడు మనమందరం శ్రద్ధ పెట్టాల్సిన మరో ముఖ్యమైన రంగం రక్షణ, భద్రత. ఈ రంగంలో మన సామర్థ్యాలను పెంచుకోవడానికి ఎలాంటి కొత్త పరిణామాలు జరిగాయో చూద్దాం. ఈ జనవరిలో రక్షణ రంగంలో కొన్ని కీలక అప్డేట్స్ ఉన్నాయి. మన భారత సైన్యం 2026 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. అలాగే దేశీయంగా తయారైన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ ప్రారంభమైంది. పౌర సైనిక సమన్వయాన్ని పెంచడానికి సంజయ్ శక్తి అనే విన్యాసం కూడా నిర్వహించారు.
టెక్నాలజీలో మన దేశం ఎంత ముందుకెళ్ళిందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అదే హైపర్సోనిక్ గ్లైడ్ క్షిపణి. అంటే ఏంటి అంటారా? ఇది ధ్వని వేగం కన్నా 5 రెట్లు అంటే మ్యాక్ 5 కన్నా ఎక్కువ వేగంతో దూసుకెళ్తోంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ LRASHM క్షిపణిని ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొదటిసారి ప్రదర్శించారు. సరే, ఇక చివరిగా ఒక పాజిటివ్ నోట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ నెలలో క్రీడల్లో ఇంకా ఇతర రంగాల్లో సాధించిన విజయాలు, అందుకున్న పురస్కారాల గురించి మాట్లాడుకుందాం. టెన్నిస్ ప్రపంచంలో కెరియర్ గ్రాండ్ స్లామ్ సాధించటం ఒక కళ. అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఇంకా యుఎస్ ఓపెన్ ఈ 4 గెలవటం. ఈ జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి కార్లోస్ అల్కరాజ్ ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఇతర అవార్డులు, రికార్డుల విషయానికి వస్తే అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన అశోక చక్రను గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అందుకున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో నాట్ సివర్ బ్రంట్ మొట్టమొదటి సెంచరీ చేసింది. ఇక దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టు తమ మొట్టమొదటి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. మనం ఈ నెల గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా, ఒకసారి జనవరిలోని కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తు చేసుకుందాం. జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, 9న ప్రవాసీ భారతీయ దివస్, 15న ఇండియన్ ఆర్మీ డే, ఇంకా మనందరికీ తెలిసినట్లుగా 26న గణతంత్ర దినోత్సవం. సరే, జనవరి నెలలోని ముఖ్యాంశాలు ఇవి. మరి ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ నెలలో జరిగిన ఈ సంఘటనల్లో ఈ ఏడాది చివరి వరకు అంటే డిసెంబర్ నాటికి కూడా ఏవి మనపై ప్రభావం చూపుతాయి? ఏ వార్తకు ఆ ప్రాముఖ్యత ఉంటుంది?